హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఇక తమ ప్రిపరేషన్ని చాలా సీరియస్గా కొనసాగించాలి. ఆల్రెడీ వాళ్ళ సిలబస్ ఫినిష్ చేసుకున్నటువంటి వాళ్ళు రివిజన్స్ స్టార్ట్ చేయాలి. లేదా ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్నాము అనుకుంటే ప్రణాళికాబద్ధంగా ఒక వేలో తమ ప్రిపరేషన్ని సాగించాలి. అప్పుడే మనకి సిలబస్ ఫినిష్ అవుతుంది, అలాగే రివిజన్ కూడా చేయొచ్చు. సో ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇవాళ మనం డిసెంబర్ 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, అలాగే రిజర్వేషన్ సవరణ బిల్లు, వీటిని రీసెంట్గా లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లుల్లో భాగంగా ఏమని నిర్ణయించారు? జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పీఓకే ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేయాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. ఎందుకు అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనదే కదా. సో మనకు మన యొక్క అసెంబ్లీలో పీఓకేకి కూడా కొన్ని సీట్లు అనేవి ఉండాలి అన్నట్టుగా నిర్ణయించారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో 83 స్థానాలుంటే వాటిని 90కి పెంచాలి అన్నట్టుగా ప్రతిపాదించడం జరిగింది. అందులో కాశ్మీర్లో 46 నుంచి 47కి, జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కి పెంచటం జరిగింది. అయితే ఇక్కడ ఈ బిల్లుల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. చూడండి, జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య అనేది 90కి చేరుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి అసెంబ్లీలో తొలిసారిగా 9 స్థానాలని రిజర్వ్ చేయటం జరిగింది. అలాగే కాశ్మీర్ నుంచి వలస వెళ్లిన వాళ్ళ కుటుంబాలకేమో 2 స్థానాలని కేటాయించారు. అందులో ఒక మహిళకి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. అలాగే పీఓకే నుంచి నిర్వాసితులై వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళకి కూడా ఒక స్థానాన్ని కేటాయించటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, వృత్తి విద్యా సంస్థలు కానివ్వండి, వీటిలో కొన్ని కేటగిరీల వాళ్ళకి జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లు ప్రకారమే రిజర్వేషన్లు కల్పిస్తారు. అంతేకాదు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. అయితే ప్రస్తుత రిజర్వేషన్ చట్టంలో ఉండేటటువంటి బలహీన, గుర్తింపుకు నోచుకోనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాన్ని ఇతర వెనుకబడినటువంటి వర్గాలుగా మార్చటం జరుగుతుంది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని లదాఖ్ మరియు కాశ్మీర్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించటం అన్నటువంటివి ఈ బిల్లులో ఉన్న అంశాలు. అయితే ఇక్కడ గమనించాలి, 70 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో తమ హక్కులన్నీ కోల్పోయి అన్ని విధాల అన్యాయానికి గురైనటువంటి కాశ్మీరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయటమే ఈ యొక్క బిల్లుల ఉద్దేశం అన్నట్టుగా కేంద్ర హోంమంత్రి చెప్తున్నారు. అయితే కాశ్మీర్లో చూడండి, 1947లో 31,789 కుటుంబాలు, 1965-71 మధ్య 10,065 కుటుంబాల వాళ్ళు నిర్వాసితులు అవ్వటం జరిగింది. 1980స్లో ఉగ్రవాదం వల్ల ఎన్నో వేల మంది మన దేశంలోనే శరణార్థులయ్యారు. వాళ్ళందరికీ తిరిగి గుర్తింపునివ్వటంతో పాటు హక్కులు, అన్ని రకాల ప్రాతినిధ్యం కల్పించటమే ఈ బిల్లుల లక్ష్యం అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఈ బిల్లులేంటి, ఈ బిల్లుల విశేషాలు ఏంటి అన్నట్టుగా గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ వాతావరణ సంస్థ లేదా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ప్రపంచ వాతావరణ సంస్థ ఏం చెప్తోంది? ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏవైతే హిమనీ నదాలు ఉన్నాయో ఇవి కరిగిపోతూ వస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. హిమనీ నదాలు లేదా గ్లేషియర్స్ అంటాం. మనం గమనిస్తే 2001, 2010 కన్నా 2011, 2020 మధ్య గ్రీన్లాండ్, అంటార్కిటికా వీటిలోకి వచ్చేసరికి 38% అధికంగా మంచు అనేటటువంటిది కరిగింది అన్నట్టుగా ఒక పరిశోధనలో తేలింది. అందులోనూ మానవ ప్రేరిత కారకాల వల్లే. అంటే ఏంటి? మనం ఎమిట్ చేసేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది జరుగుతోంది. అవునా? గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అంటాము. ఈ గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది క్లైమేట్ చేంజ్కి దారితీసింది. వాతావరణ మార్పులు అంటాం. సో ప్రస్తుతం ఈ క్లైమేట్ చేంజ్ వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవునా? మనకి పర్యావరణ వ్యవస్థ అన్నటువంటిది చాలా కీలకం మన మనుగడకి. మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలా గ్లేషియర్స్ అన్నటువంటివి వేగంగా కరిగిపోతూ ఉన్నాయి. మనం చూస్తే ఈ గ్లేషియర్స్ అన్నటువంటివి ముఖ్యంగా ఏం చేస్తాయి? నీటిని నిల్వ చేయటం జరుగుతుంది. కానీ వాటి నుంచి కరిగిన నీరు అక్కడ ఉన్నటువంటి తాగునీటి అవసరాలకి, వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు హిమనీ నదాలు అన్నటువంటివి
ఇలా కరిగిపోతూ రావటం వల్ల పెద్ద ఎత్తున నీరు అనేది విడుదలవుతుంది. ఒకవేళ గనక మనము ఇందులో పీక్ వాటర్ అనేటటువంటి దశ ఉంటుందన్నమాట. సో ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. హిమనీ నదాలకి సంబంధించి పీక్ వాటర్ దశ అన్నటువంటిది చేరుకుంది ఇది అంటే అత్యధికంగా కరిగిపోవటం మొదలైంది అనేసి. అలా పీక్ వాటర్ దశకి చేరిన తర్వాత మనకి తాగునీటి లభ్యత అనేది తగ్గిపోతుంది. సో ఈ పీక్ వాటర్ దశ లేదా టిప్పింగ్ పాయింట్ దశకి చేరుకుంటే గనక ఏమవుతుంది, హిమనీ నదాలు చాలా వేగంగా కరిగిపోతాయి. దాని ఎఫెక్ట్ అన్నటువంటిది అక్కడ ప్రాంతాల్లో నివసించే ఎన్నో కోట్ల మంది మీద ఆ ప్రభావం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం హిమాలయాలకి సంబంధించి చూస్తే కారాకోరం, హిందూకుష్ పర్వతాల్లో దాదాపు 90,000 పైగా ఈ హిమనీ నదాలు అన్నటువంటివి టిప్పింగ్ పాయింట్ దశ లేదా ఈ పీక్ వాటర్ దశని ఎదుర్కొంటూ ఉన్నాయి. భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో నివసించే 87 కోట్ల మంది ప్రజల జీవనం అన్నటువంటిది ఇక్కడ ప్రమాదంలో పడినట్టే. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రపంచంలో ఇన్ని కోట్లు, దాదాపు 800 కోట్లు దాటిందా? అందులో 200 కోట్ల మంది జనాభా తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాల మీదే ఆధారపడుతూ ఉన్నారు. భూగర్భ జలాలు లేదా ఆక్విఫర్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఉపరితలంలో జల వనరులు అనేది తగ్గిపోతే అప్పుడు 70% వ్యవసాయానికి ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ లేదా ఈ యొక్క ఆక్విఫర్స్ భూగర్భ జల వనరుల్ని వాడుతూ ఉన్నారు. అయితే సహజంగా వాడామనుకోండి అవి మళ్ళీ భర్తీ అవుతూ ఉంటాయి. కానీ ఇష్టం వచ్చినట్టుగా భూగర్భ జల వనరుల్ని తోడేయటం వల్ల ఏమవుతుంది, నీరు అనేటటువంటిది తగ్గిపోతుంది. వీటన్నింటి వల్ల కూడా మన యొక్క మనుగడ అనేటటువంటిది ప్రమాదంలో పడుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రపంచ వాతావరణ సంస్థ అన్నటువంటిది హెచ్చరిస్తోంది. మితిమీరిన చర్యలు ఎప్పుడూ చేయొద్దు, దానివల్ల ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాము అన్నట్లుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఖలిస్తాన్ ఉగ్రవాది అయినటువంటి గురుపత్వంత్ సింగ్ పన్ను ఇతను భారత్ మీద బెదిరింపులకు పాల్పడడం జరిగింది. ఏమని, భారత పార్లమెంట్ మీద నేను దాడి చేస్తాను అన్నట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఢిల్లీలో ఈ యొక్క పార్లమెంట్ ప్రాంగణం అంతటా కూడా భద్రతని కట్టుదిట్టం చేశారు. కానీ ఇక్కడ మనకి గుర్తుండాల్సినటువంటిది ఏంటి అంటే 2001వ సంవత్సరంలో కూడా డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్ మీద ఉగ్ర దాడి అనేది జరిగింది. దానికి సూత్రధారి అయినటువంటి అఫ్జల్ గురు, ఇతని ఫోటో ఒకటి ఇప్పుడు ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను విడుదల చేయటం జరిగింది. నన్ను చంపేందుకు భారత ఏజెన్సీలు కుట్ర చేశాయి, దానికి ప్రతిస్పందనగా నేను దాడి చేస్తాను అన్నట్టుగా ఇప్పుడు ఇతను బెదిరించటం జరిగింది. మరి 2001లో జరిగింది ఇది అంటే ఇప్పుడు 2023 నాటికి ఈ సంవత్సరంతో 22 సంవత్సరాలు పూర్తవ్వబోతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం అనేది ఉంది, ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మయన్మార్, పూర్వం దీన్నే బర్మా అనేసి పిలుస్తూ ఉండేవారు, ఇప్పుడు మయన్మార్ అనేసి పిలుస్తూ ఉన్నాం. సో ఈ మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయటం ద్వారా సైన్యం అక్కడ పరిపాలనా పగ్గాల్ని చేజిక్కించుకుంది, అవునా? మరి అందులో భాగంగా చూసుకుంటే దాదాపు 20 లక్షల మంది ఇప్పటిదాకా నిరాశ్రయులయ్యారు. మరి ఇలాంటి ఈ జుంటాల పరిపాలనకి వ్యతిరేకంగా గలం విప్పిన వాళ్ళ మీద కూడా చాలా చర్యలు అనేవి తీసుకోవటం, అలాగే జైళ్లలో పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి. అంతేకాదు ఎంతో మందిని చంపేశారు కూడా. అలాంటి నేపథ్యంలో రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాలతో అక్కడ చాలా మార్పు అనేది కనపడుతోంది. ఏంటది అంటే చాలా కాలం పాటు విడివిడిగా అక్కడక్కడ కొంతమంది మాత్రమే ఇలా ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాట్లు చేస్తూ ఉంటే ఇప్పుడు అది ఉమ్మడి పోరుగా అయింది. అందులో భాగంగా మనం చూస్తే 3 బ్రదర్హుడ్ అలయన్స్ లేదా TBA అన్నటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అందులో ఇప్పుడు మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యమైనటువంటి MNDAA అన్నటువంటిది, అలాగే ట్యాంగ్ జాతీయ విమోచన సైన్యమైనటువంటి TNLA అన్నటువంటిది, అలాగే అరాకన్ ఆర్మీ అన్నటువంటివి, ఇవన్నీ కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మయన్మార్లో అత్యంత శక్తివంతమైన ఈ సాయుధ తిరుగుబాటు వ్యవస్థలుగా వీటికి చాలా పేరనేది ఉంది. అయితే ఇవి ముందుగా జుంటాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అంతర్యుద్ధంలో భాగమవుతూ వచ్చాయి. దాదాపు 10,000 మందితో ఒక ఉమ్మడి బలగాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మనం చూస్తే రీసెంట్గా అక్టోబర్ 27వ తేదీన ఆపరేషన్ 1027 అన్నటువంటి దాన్ని ఈ TBA 3 బ్రదర్హుడ్స్ అలయన్స్ అన్నటువంటిది స్టార్ట్ చేయటం జరిగింది.
దీని ప్రకారం చూస్తే 180కి పైగా స్థానిక స్థావరాలతో పాటు ఇండియా, చైనా, థాయిలాండ్ సరిహద్దుల్లో కీలక ప్రాంతాలని కూడా ఈ టీబీఏ అన్నటువంటి తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే వీటిలో జుంటాకి ఆర్థికంగా చాలా కీలకమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా సైనిక పాలకుల మీద ఉమ్మడి పోరుకు ఇప్పుడంటూ ఒక కొత్త సంస్థ అన్నటువంటిది ఆవిర్భవించింది. అంటే ఇంతకుముందు ఎక్కడో అక్కడ తిరుగుబాట్లు అనేవి చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళంతా గుమిగూడితే అది ఎంతో శక్తివంతమైనటువంటి టీబీఏ సంస్థగా అవతరించింది. అది చూడండి, జుంటాలకు సంబంధించిన ఎన్నో రకాల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవటం ద్వారా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అన్నట్టుగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తోంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, COP28కి సంబంధించి UNFCCC యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఈ సంస్థకి సంబంధించి ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేసి జరుగుతుంది. అయితే ఇక్కడ దేశాలన్నింటినీ పార్టీస్ అనేసి పిలుస్తాం. మనం ఎలా అయితే అపెక్లో అన్ని దేశాలని కూడా ఎకానమీస్ అనేసి ఎలా అయితే పిలుస్తామో అలాగా ఇక్కడ దేశాలన్నింటినీ పార్టీస్ అనేసి పిలుస్తారు. వాటికి ఏర్పాటు చేసే కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. వాటినే కాప్ సదస్సులు అనేసి పిలుస్తాం. అలా ఈ సంవత్సరం దుబాయ్లో COP28 అంటే 28వ కాప్ సదస్సు అనేటటువంటి జరుగుతోంది. అయితే ఇందులో భాగంగా తొలి రోజు పేద దేశాలకి వాతావరణ మార్పుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయటం కోసం $72 కోట్ల పరిహార నిధిని ఏర్పాటు చేయటం జరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల్ని గనక పరిహరించాలి అంటే ఎన్నో $100 కోట్ల అనేవి అవసరమవుతాయి. అయితే వాతావరణ మార్పుల నిరోధానికి COP28 అన్నటువంటిది అంతగా సహకరించట్లేదు అనేసి మనం చెప్పచ్చు. మనం చూస్తే భూతాపం పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని 1.5 సెల్సియస్ డిగ్రీల మేర స్థిరీకరించాలి అన్నట్టుగా ప్యారిస్ తీర్మానం అన్నటువంటిది మనకి చెప్పింది. ప్యారిస్ తీర్మానం 2015వ సంవత్సరంలో ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. అవునా, ప్యారిస్ అగ్రిమెంట్ ఇది ఏ కాప్ సదస్సుకు సంబంధించింది? COP21. అవునా, అందులో ఏమని లక్ష్యంగా పెట్టుకున్నాం? భూతాపం పెరుగుదలని ఈ శతాబ్దం చివరి నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్ మేర స్థిరీకరించాలి అన్నట్టుగా. కానీ ఈ సమీక్షా పత్రం ఇక్కడ ముసాయిదాలో వాడాల్సినటువంటి పదజాలం ఏంటి అన్నట్టుగా ఇప్పటికీ కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని దేశాలు తమ డిమాండ్లు, అభ్యంతరాల్ని ఈ ముసాయిదా ఎంతవరకు పట్టించుకుంటుందో అన్నట్టుగా మొత్తం 197 దేశాలు కూడా పరిశీలిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఏంటి, భూతాపానికి కారణమైనటువంటి బొగ్గు, చమురు, సహజ వాయువు, ఇప్పుడు వీటన్నింటినీ కూడా వీటి నుంచి పూర్తిగా బయటికి రావాల్సిన అవసరం అనేది ఉంది. కానీ ఈ లక్ష్య సాధన యొక్క గడువు పైన అలాగే ఈ ముసాయిదాలో వాడే పదజాలం మీద ఒకే అభిప్రాయం అనేటటువంటిది కుదరాలి. మనం చూస్తే 106 దేశాలు ఈ శిలాజ ఇంధనాల్ని దశల వారీగా వీటిని తొలగించుకోవాలన్నట్టుగా ఆశిస్తూ ఉంటే వీటిని పూర్తిగా స్వస్తి చెప్పాలి అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో చూడండి, శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించడానికి సౌదీ అరేబియా, ఇరాక్, తుర్కియా ఇవన్నీ సుముఖంగా ఉన్నాయి. కానీ దశల వారీగా స్వస్తి చెప్పాలనే అంశం మీద వీటికి చాలా అభ్యంతరాలు అనేటటువంటివి కూడా ఉన్నాయి. అయితే భూతాపం పెరగడానికి రెండవ అతిపెద్ద కారణం రవాణా రంగం. కాబట్టి శిలాజ ఇంధనాల్ని విడిచిపెట్టి విద్యుత్ వాహనాల వైపు మళ్లాల్సినటువంటి ఆవశ్యకత మీద ఇప్పుడు ఈ COP28 సదస్సు అన్నటువంటిది దృష్టి పెడుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మిజోరాం సీఎంగా లాల్ దుహోమా ఇతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇతను జోరం పీపుల్స్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి అధినేత. జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీకి ఇక్కడ ఆధిక్యత అనేది వచ్చింది. అవునా, సో ఆ పార్టీకి సంబంధించిన అధినేత అయినటువంటి లాల్ దుహోమా ఇతనే మిజోరాంకి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యునెస్కో జాబితాలో గర్భా నృత్యం అన్నటువంటిది ఇందులో గుర్తింపు పొందింది. అయితే ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, గుర్తుపెట్టుకోవాలి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఈ గర్భా నృత్యం అన్నటువంటిది చేరింది. మనం గనక గమనిస్తే దుర్గా పూజ అన్నటువంటిది కూడా ఈ యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉంది. సో ఇప్పుడు గర్భా నృత్యం అన్నటువంటిది కూడా ఇందులో చేరింది. ఈ గర్భా నృత్యం అన్నటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించింది? గుజరాత్ యొక్క సాంప్రదాయ నృత్యం ఇది. రీసెంట్గా నరేంద్ర మోదీ ఎప్పుడో రాసినటువంటి దీనికి సంబంధించిన ఒక కవిత రీసెంట్గా పాట రూపంలో బయటకు వచ్చింది, గుర్తుంటే గనక. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గర్భా నృత్యం అన్నటువంటిది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఇప్పుడు భాగమైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ముంబైలో ఉన్నటువంటి అంబేద్కర్ స్మారకమైన చైతన్య భూమిలో వేల మంది అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది.
మనం అంబేద్కర్ మరణించినటువంటి రోజునే మహాపరినిర్వాణ్ దివస్గా జరుపుకుంటాం. మహాపరినిర్వాణం అన్నటువంటిది బుద్ధిజంకి సంబంధించినటువంటి కాన్సెప్ట్, అవునా? సో అదే పేరుని ఇక్కడ కూడా వాడుతూ ఉన్నాం. మహాపరినిర్వాణ్ దివస్ అనేసి ఎప్పుడు జరుపుకుంటాము అంటే డిసెంబర్ 6వ తేదీన. అయితే గుర్తుంచుకోవాలి, అంబేద్కర్ని ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఈయన కాన్స్టిట్యూషన్కి ఆర్కిటెక్ట్ అని కూడా పిలుస్తాం. ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్గా కూడా ఈయన పనిచేయటం జరిగింది. అయితే ఆయన మరణించే కొన్నాళ్ల ముందే ఈయన బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు. దాన్నే మనం నియో బుద్ధిజం అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ నియో బుద్ధిజం అన్నటువంటిది గుర్తుండాలి. అంతేకాదు, ఈయనతో పాటు ఎంతో మంది దళితులు కూడా ఇలాగా బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు ఈయన తర్వాత. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. CII అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటాము. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మన భారత ఎకానమీ వృద్ధి 6.8% ఉంటుంది అన్నట్టుగా ఈ CII అన్నటువంటిది అంచనా వేయటం జరిగింది. అయితే మిగిలినటువంటి సంస్థలు చాలా వృద్ధి అంచనాల్ని వేశారు. అందులో భాగంగా చూడండి, RBI 6.5% అనింది, S&P గ్లోబల్ రేటింగ్స్ 6.4%, ఇంకా మిగిలినటువంటి ప్రపంచ బ్యాంకు, IMF, ఫిచ్, ABD, OECD, UBS ఇవన్నీ కూడా 6.3% నమోదవుతాయనింది. గోల్డ్మెన్ సాక్స్ ఏమో 6.2%, ఇండియా రేటింగ్స్ 6.2%, మూడీస్ ఏమో 6.1% మన ఎకానమీ వృద్ధి అనేది జరుగుతుందన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. కానీ ఈ అంచనాలన్నింటికన్నా ఇక్కడ వృద్ధి అంచనా అన్నటువంటిది ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీదే ఎక్కువగా ఉంది. చూడండి, 6.8%. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏవైతే మనకిచ్చిందో ఆ 6 గ్యారంటీల మీద ఈయన తొలి సంతకం చేశారు. మరి ఆ 6 గ్యారంటీలు ఏంటి అంటే, ఒకటి మహాలక్ష్మి పథకం అన్నటువంటిది ఎస్పెషల్గా తెలంగాణ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అండి. మహాలక్ష్మి పథకం దీని కింద ఏంటి, మహిళలకి ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తారు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తారు, ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళకి ఉచిత ప్రయాణాన్ని కల్పించటం జరుగుతుంది. అయితే లబ్ధిదారులు ఎవరు, వాళ్ళ యొక్క అర్హతలేంటి, ఇవన్నీ కూడా నిర్ణయిస్తారు. అయితే నెక్స్ట్ చూడండి, 2వ గ్యారంటీ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రైతులకి, కౌలు రైతులకి కూడా ఎకరాకి 15,000, వ్యవసాయ కూలీలకైతే 12,000, వరి పంటకి బోనస్గా క్వింటాల్కి 500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అయితే చూడండి, ఆల్రెడీ రైతు బంధు కింద మొదటి విడత నిధులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 2వ విడత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇచ్చిన హామీ ప్రకారం మొదటి ఇచ్చిన 5,000 కాకుండా ఇప్పుడు ఇంకొక 10,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. మూడవది చూడండి, ఇందిరమ్మ గృహ నిర్మాణం. దీని కింద ఇల్లు లేని కుటుంబాలకి ఇంటి స్థలాన్ని ఇస్తారు, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. తెలంగాణ ఉద్యమకారులకైతే 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తారు. నాలుగవది గృహజ్యోతి. ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా ఏంటి, ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్నివ్వటం జరుగుతుంది. 5వది యువ వికాసం. ఈ యువ వికాసం కింద ఏంటి, విద్యార్థులకి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తారు. 6వదేంటి, చేయూత. ఈ చేయూత కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కళ్ళు గీతకి సంబంధించినటువంటి వాళ్ళు, చేనేత కార్మికులు, HIV, బోధకాల బాధితులు, డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నెలవారీ పింఛన్ ఏదైతే ఇస్తూ ఉన్నారో ఆ నెలవారీ పింఛన్ ఇప్పుడు 4,000 చేయటం జరుగుతుంది. అలాగే పేదలకి 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమాని ఇవ్వటం జరుగుతుంది. ఇవి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు. సో ఈ 6 గ్యారంటీలు ఎంతవరకు నెరవేరుతాయి అన్నటువంటిది మాత్రం చూడాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వం పార్ట్ టైం జాబ్ మోసాలు, అలాగే మోసపూరిత పెట్టుబడులకు పాల్పడుతున్న 100కు పైగా వెబ్సైట్లని నిషేధించటం జరిగింది. మనం చూస్తే మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అన్నటువంటిది ఉందన్నమాట. సో ఈ CERT-IN అన్నటువంటిది ఇలాంటి తరహా ఆన్లైన్ మోసాల మీద పరిశీలన జరిపి దాని తర్వాత సిఫార్సు చేసింది. దాని ప్రకారమే ప్రభుత్వం ఈ నిర్ణయం అనేటటువంటిది తీసుకుంది. సో ఇక్కడ మనకి సైబర్ సెక్యూరిటీ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా డీప్ ఫేక్స్ కానివ్వండి, సైబర్ మోసాలు కానివ్వండి, ఎన్నో రకాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్ అడిగే అవకాశం అనేది మనకి ఉంది. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 మెరైన్ స్టేట్గా ప్రకటించింది అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చూడండి, సేంద్రియ లేదా ప్రకృతి సేద్యంలో పండించిన రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యదాయక ఆహార ఉత్పత్తుల విక్రయానికి గాను రీసెంట్గా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఏ బ్రాండ్ని ఆవిష్కరించింది అంటే భారత్ ఆర్గానిక్స్ అన్నటువంటిది.
నెక్స్ట్ చూడండి, కెప్టెన్ గీతికా కౌల్. ఈమె మెడికల్ ఆఫీసర్గా ఇండియన్ ఆర్మీలో, అది కూడా సియాచిన్లో డిప్లాయ్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్గా ఈమె చరిత్ర సృష్టించటం జరిగింది. అంతేకాదు మనం చూస్తే సియాచిన్ అన్నటువంటిది హిమాలయాస్లో నార్థన్ పార్ట్లో ఉంటుంది. వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్గా దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా ఐబిఏ జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అన్నటువంటిది అర్మేనియాలో జరిగింది. అందులో మన భారతదేశానికి 3 స్వర్ణాలు, 5 రజతాలు, అలాగే 1 కాంస్యం అనేటటువంటిది వచ్చింది. చివరిగా మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి ఉద్యోగరత్న పురస్కారాన్ని ఇటీవల ఎవరికి ప్రదానం చేసింది అంటే రతన్ టాటా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.